ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు శ్రీరామనవమి. ఈ రోజున రామయ్య తీర్పు ఇచ్చేశాడమ్మా. ఏంటో తెలుసా? ఈ శ్రీరామనవమి తర్వాత నీ జీవితంలో స్వర్ణయుగం మొదలు కాబోతుంది. 3 కోరికలు, అలాగే ఒక వ్యక్తి వలన ఊహించినటువంటి ఒక మార్పు. అసలు నీ జీవితం ఈ శ్రీరామనవమి తర్వాత ఏం జరగబోతుంది? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ. ఎందుకంటే రామయ్య తీర్పు ఇచ్చేశాడు. ఇది రామయ్య తీర్పు, రామయ్య ఆజ్ఞ లేనిదే ఏదైనా సరే మనకు జరగదు కదా. అలాగే నీ జీవితంలో కూడా ఏం జరగాలి అన్నా కూడా ఆ రామయ్య యొక్క ఆజ్ఞ అనేది ఉండాలి. మరి అలాంటి రామయ్య చూపు ఈ శ్రీరామనవమి రోజున నీకంట పడింది అంటే నీకంటే అదృష్టవంతురాలు ఇంకెవరుంటారో బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం రామయ్య ఇచ్చినటువంటి తీర్పును తీసుకొని మనకు ఆ సందేశాన్ని అందించడానికైతే వచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజున రామయ్య చూపు నీ మీద పడిందమ్మా. అందుకే ఈ సందేశాన్ని బాబా ద్వారా, అంటే నా ద్వారా నీకు పంపాడు. ఈ ప్రపంచంలో నిన్ను మాత్రమే ఎంచుకున్నాడు. ఇది నీకంట పడింది అంటే కాబట్టి నిన్ను ఎంచుకున్నాను కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు. ఇది కూడా నా ద్వారా, అంటే శ్రీరామనవమి రోజున రామయ్య నా ద్వారా నీకు పంపించాడు. నీకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే బిడ్డ ఇది నీకంట పడింది, నువ్వు వినగలుగుతున్నావు. ఇది అందరికీ కూడా రాదు. ఈ అదృష్టం వెనక్కి నెట్టివేకు, తోసిపుచ్చుకోకు, నిర్లక్ష్యం చూపకు. ఈ సమయంలో అజాగ్రత్త వద్దు తల్లి, జాగ్రత్తగా అందుకో. ఎందుకు అంటే ఇది ఒక అద్భుతమైన సంగమం బిడ్డ. ఇలాంటి అపూర్వ కలయిక మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు రమ్మన్నా కూడా రాదు. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఈ సందేశాన్ని కనుక నువ్వు వదులుకున్నావు అంటే నీ తలరాతని నువ్వు మార్చుకోలేవు. నువ్వు ఏం చేసినా సరే ఈ శ్రీరామనవమి లోపే చేయాలి. ఎందుకంటే రామయ్య అనుగ్రహం నీ మీద పడింది తల్లి. రామయ్య చూపు, ఈ సమయాన్ని ఉపయోగించుకో. ఇది నీకు బంగారు సమయం. నీ జీవితం ఇది బంగారమయం కాబోతుంది. జాగ్రత్త, వదులుకోకు. వదులుకున్నావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు తల్లి. బిడ్డ, నేను చెప్పే ఈ సందేశం నీ చెవుల వరకు చేరుతుంది.
అప్పుడు చేరిన క్షణం మాత్రం మనసు లోతుల్లోకి తీసుకో, నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే రాబోయే ఈ 4-5 రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ శ్రీరామనవమి తర్వాత నీ జీవితంలో కొత్త దిశను, కొత్త ఆశలను, కొత్త విజయాలను తీసుకురాబోతున్నాయి. ఇది కేవలం సాధారణ సమయం కాదు. నీ జీవితంలో తారసపడే ఒక మలుపు అని చెప్పాలి, ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ 4-5 రోజుల్లో కూడా గ్రహస్థితులు, పరిస్థితులు నీ వైపు తిరుగుతాయి. అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. నీ కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే దగ్గరలోనే ఉంది. అది కూడా ఈ శ్రీరామనవమి తర్వాత ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా ఒక కొత్త స్థిరత్వం నీకు ఏర్పడుతుంది. ఈ సమయం నీకు శుభవార్తలతో, కొత్త అవకాశాలతో నిండిపోతుంది. పండగ చేసుకో బిడ్డ. కానీ ప్రతి ఆరంభానికి, శుభారంభానికి ముందు ఒక పరీక్ష తప్పదు కదా. ఈ రోజుల్లో కొత్తగా సవాళ్లు ఎదురై అవి నీ ఎదుగుదలకు సంకేతాలు మాత్రమే. ఎలా ఆ సవాళ్లను ఎదుర్కోవాలి, ఏ పూజలు చేయాలి, లేకపోతే ఏ సమయంలో నేను ఎలా నడుచుకోవాలి, దైవశక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నటువంటి రామయ్య శక్తిని, నీ సాయి శక్తిని కానీ నువ్వు ఎలా ఉపయోగించుకుంటే చక్కగా నీ జీవితానికి ఉపయోగపడతాయి. ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను. ఈరోజు మాత్రం నువ్వు ప్రతి ఒక్క మాటని మనసు లోతుల్లోకి తీసుకుని తీరాల్సిందే. ఎందుకు అంటే ఒక చిన్న శక్తివంతమైన మార్గం నీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపగల శుభ సూచన అవుతుంది తల్లి. నీ అదృష్టం తలుపు తెరిచే ఈ శక్తి, ఈ దైవిక శక్తి ఎలా ఉంటుంది అంటే అసలు నువ్వు ఊహించలేవు కూడా. దాన్ని వదులుకోకు. అది వదులుకోకూడదని ఈ సాయి పరుగున వచ్చి నీకు చెప్తున్నాను. నీ జీవితం ఎలా మారుతుందో లోతుగా ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. అంతకుముందు నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నువ్వు పడుతున్నటువంటి బాధల గురించి, కష్టాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఒక 2 ముక్కలు చెప్తాను బిడ్డ. అది నువ్వు తెలుసుకున్నావు అంటే రామయ్య నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు, బాబా నీకు ఎందుకు ఈ సందేశం అందిస్తున్నాడు అన్నది నీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఒక 2 నిమిషాలు నీ కోసం, నీ సమయాన్ని నా కోసం నువ్వు కేటాయిస్తే నీ బ్రతుకుని మార్చేస్తాను. నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. ఇది ముఖ్యంగా నీది చాలా సున్నితమైన మనసు, హృదయం కలదానివిగా ఉంటావు. ఇతరుల బాధను కూడా నీదిగా భావించే ఒక ఆత్మ ఉన్నదానివి. గత కొన్ని సంవత్సరాలుగా నీ మనసులో ఎన్నో ఆవేదనలు, బాధలు, ఆలోచనలు తరుముతూనే ఉన్నాయి కదా. ఇతరుల ఎదుట ధైర్యంగా కనిపించినా కూడా నీలో నిశ్శబ్దంగా నడుస్తున్న భావోద్వేగ యుద్ధాన్ని నువ్వు మాత్రమే తెలుసుకోగలవు. కొన్నిసార్లు రాత్రిల్లో నిద్ర పట్టక మనసు ప్రశ్నలతో నిండిపోతుంది. నేను చూస్తున్నది సరైనదేనా, నా జీవితం ఎటు వెళ్తుంది అనే ఒక సందేహాలు కూడా నీ మనసుని ముసురుకుంటూ ఉంటాయి. గమనించావు కదా బిడ్డ. అలా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు, ఎన్ని ఆకలి రాత్రులు గడిపావు. అలా శూన్యంలోకి చూస్తూ బాబా ఎప్పుడు నా జీవితం మారుస్తావంటూ ఆలోచిస్తూ నిలదీస్తూ ఎన్ని రాత్రులు గడిపావో ఈ సాయి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క చోట ఉన్నాడు. నీ మనసును అలా ముసురుకున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. ఆత్మవిశ్వాసం తగ్గినట్లు, భవిష్యత్తు అంధకారంగా అనిపించే క్షణాలు ఎదురయ్యాయి. కానీ ఆందోళన చెందకు బిడ్డ. ఈ పరిస్థితి నీ బలహీనత కాదు, ఇది నీ ఆత్మ మార్పు. దానికి ప్రారంభం. ప్రతి బాధ వెనుక ఒక పెద్ద ఆశీర్వాదం దాగి ఉంది. నీ హృదయం శుద్ధి అవబోతుంది. నీ ఆత్మ కొత్త దిశకు సిద్ధమవుతుంది. ఈ కాలం నీ జీవితంలో పునర్జన్మ సమయం లాంటిది బిడ్డ. ఇప్పటి వరకు కూడా ఉన్న పాత చెడు జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయి. ఇక మీదట అన్ని ఆనందాలు, ఐశ్వర్యాలు, సంతోషాలే ఉంటాయి. ఇప్పటి వరకు నష్టపోయిన ప్రతి అనుభూతి నీకు కొత్త దిశగా తిరిగి రాబోతుంది. నువ్వు సున్నితమైనటువంటి ఒక కుండల ప్రేమతో, జ్ఞానంతో నిండినటువంటి ఆత్మవి. నువ్వు ఇతరుల బాధను నీ మనసును తాకుతాయి. ఎవరికైనా కన్నీళ్లు వస్తే చాలు ఆ నొప్పి నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. నీ హృదయం బంగారం లాంటిది తల్లి. నిశ్శబ్దంగా ఉన్న అందరికీ వెలుగునిచ్చే శక్తి కలది. జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో తుఫానులు, పరీక్షలు ఎదురైనా సరే నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యం కోల్పోలేదు. ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఇది కూడా గడిచిపోయింది అన్న విశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉన్నావు. కానీ నువ్వు ప్రేమిస్తే మాత్రం ప్రాణం పెట్టేస్తావు. స్నేహితుల కోసం, కుటుంబం కోసం నీ మనసంతా అర్పించేస్తావు. కానీ ఒక్కసారి ఎవరైనా సరే నిన్ను మోసం చేస్తే గనక నువ్వు మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడవు. ఎందుకంటే నీ ప్రేమ పవిత్రం, నీ మనసు నిజాయితీతో నిండి ఉంటుంది. నువ్వు వెనక్కి తగ్గడం కాదు, నువ్వు కేవలం నీ అంతరాత్మని కాపాడుకోవటం నేర్చుకున్నావు. అది నీ బలం, నీ మహత్యం, నీ వ్యక్తిత్వం.
చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తల్లి. నీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది చూడు. అది నీ అంతరంగం నుండి వెలువడే ఒక ఆధ్యాత్మిక శక్తి. నువ్వు నిజాయితీగానో ధర్మబద్ధంగానో జీవించడానికి ఇష్టపడే ఒక వ్యక్తివి. ఎవరికీ హాని కలిగించకూడదు, అందరికీ కూడా మేలు చేయాలి అని ఆశించే భావన మనస్సు తల్లి నీది. నీ గత కొంతకాలంగా నీ జీవితంలో ఎదురైన ఇబ్బందుల మూలం నీ పరిస్థితులు గ్రహస్థితుల్లో మార్పు దాగి ఉంది. మార్పులో ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులు, అనుకోని కుటుంబ వివాదాలు మరియు ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఆటుపోట్లు, ఇవన్నీ కూడా నీ జీవితం మారబోతుంది అనడానికి ఒక అద్భుతం బిడ్డ. ఇప్పటి వరకు నీ మనసులో మిగిలిపోయిన బాధలు మెల్లమెల్లగా కరిగిపోతాయి. ప్రతిరోజు కూడా కొత్త ఆశతో కొత్త చిరునవ్వుతో మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా నెరవేరని చిన్న చిన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరిపోతాయి. నువ్వు కోరుకున్న ఆ చిన్న ఆనందాలు ఇప్పుడు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాయి. సంతోషం అనేది కేవలం భావన కాదు బిడ్డ, అది ఒక జీవన శక్తి. మనసులో సంతోషం ఉంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. సంతోషం ఆయుష్ని పెంచుతుంది తల్లి. అది నిజమే కదా. ఎందుకంటే సంతోషంగా ఉన్న మనిషి ఎల్లప్పుడూ కూడా వెలుగులతో నిండిపోయి ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి ఆలోచన చేస్తాడు, మంచి మాటలు మాట్లాడతాడు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు. మనసు ఎవరికైనా ప్రశాంతంగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు నిలకడగా ఉండలేరు. వాళ్ళ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ఏది నిలకడగా కుదరదు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ శ్రీరామనవమి తర్వాత ప్రతిరోజు కూడా నీకు పండగలా గడవబోతుంది బిడ్డ. ఇక నీ జీవితంలో చిరునవ్వుల వసంతమైతే రాబోతుంది. గౌరవం పెరుగుతోంది. జాగ్రత్తతో ఉంటే గనక ఈ శ్రీరామనవమి తర్వాత నీ జీవితం మారబోతుంది. ఇక ఈ శ్రీరామనవమి తర్వాత రాబోతున్న 3వ అదృష్టం ఏంటో తెలుసా? నీ గౌరవం పెరుగుతుంది. ఇన్నాళ్లుగా నిన్ను చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు నీ ముందు తల వంచబోతున్నారు. నీ కష్టం, నీ తెలివితేటలతో, నీ ప్రత్యేక జీవన విధానం కారణంగా నువ్వు నీ సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకోబోతున్నావు. నీ మాటల్లో ఒక ఆకర్షణ ఉంటుంది, నీ ఆలోచనల్లో ఒక మంత్రశక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవించడం ప్రారంభిస్తారు. ఇది నీ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరిచే ఒక సమయం బిడ్డ. అయితే ఈ 3 అదృష్టాల్లో కూడా ఒకటి మాత్రం చిన్న జాగ్రత్త కోరుకుంటుంది. అదేంటో తెలుసా? ఆ జాగ్రత్త ఒక స్త్రీ కారణంగా వచ్చే సమస్య. ఈ స్త్రీ మీ కుటుంబ సంబంధం కాదని బయట వ్యక్తిగా మీ వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తూ మీ కదలికలను పరిశీలిస్తున్నటువంటి సూచన ఉంది. అందుకే ఈ కాలంలో, ఈ సమయంలో ఎవరిని నమ్మాలో, ఎవరి ముందు నీ భావాలను పంచుకోవాలో, జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేలా జాగ్రత్తగా ఉండు. నీ గౌరవం, నీ శాంతి, నీ విజయాలు కాపాడుకోవాలి అంటే మౌనం, వివేకం, దూరదృష్టి నీకు ఒక కవచంలో ఉపయోగపడతాయి. ఈ విషయం గుర్తుంచుకో. నీ చుట్టూ కూడా నకారాత్మక శక్తి ఉన్నా కూడా నీ నిజాయితీ, నీ ఆత్మశక్తి దాన్ని పూర్తిగా చేస్తుంది. ఈ స్త్రీ కారణంగానే సమస్యలకు పరిహారం ఏంటో తెలుసా? ఈ చిన్న జాగ్రత్త అయితే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. ఈ స్త్రీ కారణంగా కొన్ని సమస్యలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది బిడ్డ. ఆమె నోటి వల్ల అపార్థాలు, అనుమానాలు లేదా చిన్న పెద్ద ఇబ్బందులు రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎలాంటి భయము లేదు అంటున్నాడు ఈరోజు రామయ్య. అలాంటి వ్యక్తులను గొడవ లేకుండా సున్నితంగా దూరంగా ఉంచమంటున్నాడు. ఎందుకంటే రామయ్య సూచిస్తున్నాడు నీ నిజాయితీని, నీ మనసును, పవిత్రతను ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ వల్ల వచ్చిన నష్టాలను కూడా రామయ్య నీకు లాభంగా అన్నీ కూడా మార్చేస్తాడట. నువ్వు మాత్రం కోపం లేకుండా, ప్రతీకారం ఆలోచించకుండా నీ మంచి పనులు, నీ కర్తవ్యాన్ని కొనసాగించమంటున్నాడు బిడ్డ. గుర్తుంచుకో, రామయ్య పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు. నీ అంతరాత్మ, ఆత్మశక్తి, నీ గౌరవం, నీ అదృష్టం అవన్నీ కూడా రామయ్య రక్షణలో ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఒక పెద్ద మార్పు సంభవించబోతుంది. అదేంటో తెలుసా? నీకు స్థల మార్పు పొందవచ్చు. కొత్త ఇంటికి వెళ్ళడం లేదా కొత్త జీవితం సానుకూల దిశలో తిరుగుతుంది. ఒక ఉద్యోగం పరంగా అయితే వేరే ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఒక వ్యాపారం చేస్తుంటే ఇక్కడ బాగలేదని ఇంకొక చోటికి మారవచ్చు. ఏదేమైనా కూడా మార్పు అన్నది జరిగే అవకాశం ఉంది. ఎంతకాలంగా ఎదురైన చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. శుభ ఫలితాలు మెల్లగా నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అయితే నీ మనసులో ఉన్న అసంతృప్తి, చుట్టుపక్కల ఉన్న నరదృష్టి వలన
మానసికంగా బలహీనపడిపోతూ ఉంది. బిడ్డ, ఇవి తొలగించుకోవాలంటే ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలో తెలుసా? ఈ శ్రీరామనవమి తర్వాత కుదిరినప్పుడల్లా కూడా నువ్వు నా ఆలయానికి వచ్చి అప్పుడప్పుడు నా దర్శనం చేసుకో అని రామయ్య అయితే అంటున్నాడు. ఒక్కసారి వెళ్ళిరా, కుదరకపోతే కనీసం ఈ శ్రీరామనవమి రోజైనా ఒక్కసారైనా వెళ్ళి నా దర్శనం చేసుకొనిరా. రామయ్య అనుగ్రహం ఉంటే ఏది కూడా, ఏ నరదృష్టి నరఘోష కూడా నిన్ను తాకదు. నీకు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. భక్తితో ఒక్కసారి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటున్నాడు. నీలో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా చెదరగొట్టేస్తాను అంటున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంచెం సింధూరం, హనుమయ్య దగ్గర ఉండే సింధూరం ధరించమంటున్నాడు. ఎలాంటి చెడు కూడా నిన్ను తాకకుండా ఆయన రక్షణలో నిన్ను ఉంచుకుంటాడట అని నీ దగ్గర ఉన్నటువంటి దుష్ట శక్తులు దూరం అవుతాయి అంటున్నాడు. ఇటీవల కాలంలో మీ భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు కానీ, చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు వచ్చినా, వ్యాపారం చేసే చోట అక్కడ భాగస్వాములతో కూడా ఏదైనా అసంతృప్తి కనిపించినా, ఉద్యోగంలో అత్యధిక ఒత్తిడి, వాగ్వాదాలు వచ్చినా, సహ ఉద్యోగుల కుట్రలో నీ మనసును బాధ పెడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఇది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని అర్థం చేసుకోమంటున్నాడు బిడ్డ. నిన్ను ధైర్యంగా ఉండమంటున్నాడు. ఇక్కడ నీ ఆత్మశక్తి, నీ మీద నీకున్న నమ్మకం, ఈ రామయ్య మీద ఉన్న భక్తి, నీ సాయి మీద ఉన్న భక్తి, ఇవన్నీ కూడా నిన్ను మంచి దారిలో నడిపిస్తాయి అంటున్నాడు. ముఖ్యంగా నీ మంచి మనసు కారణంగా ఎలాంటి చెడు కూడా నీకు తగలదు. నువ్వు కోల్పోయిన ఆశను మళ్ళీ కూడా పొందబోతున్నావు. ఇక్కడ రామయ్య నీకు ఒక రక్షణ కవచంలా నిన్ను కాపాడుకోబోతున్నాడు అని చెప్పమంటున్నాడు. బిడ్డ, ఇంతకన్నా అదృష్టం ఏమన్నా ఉంటుందా? ఇలాంటి అదృష్టాన్ని ఎన్ని జన్మలు ఎత్తితే నీకు దొరుకుతుంది. కాబట్టి నిన్ను రామయ్య పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు బిడ్డ. నీ సాయి కూడా ఎప్పుడు పరీక్షిస్తాడే కానీ తన బిడ్డల్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టడు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తాత్కాలికం మాత్రమే. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడా తాత్కాలికమే. దానికోసం నువ్వు మనసు చిన్నబుచ్చుకొని ఏది కూడా చిన్నదిగా ఆలోచించుకోకు. ఇది ముగింపు కాదు బిడ్డ, ఇది ఒక అద్భుతమైనటువంటి కొత్త ప్రారంభం. నీ కష్టాలకు తగిన ఫలితాలు ఇప్పుడు రావటం మొదలవుతున్నాయి. నీ జీవితం మారబోతుంది. అమ్మా నాన్నలు పెట్టుకున్న ఆశలు నిజం కాబోతున్నాయి. అలాగే తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నీకు తోడుగా ఉంటారు. ఇన్నాళ్ళు కూడా నిన్ను నిందించిన వాళ్ళు, నీ వాళ్ళు కాదులే అని అన్నవాళ్ళు, ఈరోజు నీ మీద నమ్మకం లేని వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నీ మీద నమ్మకం పెట్టుకునే రోజులైతే వచ్చేసాయి. నువ్వు ఏ పని ప్రారంభించినా అది ఏదైనా అవ్వచ్చు, విజయం నీ వైపే ఉంటుంది. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో దీపం వెలగడం వల్ల, నువ్వు దీపారాధన దీపం వెలిగించుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, నీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు, వాటి శక్తి అణగారిపోయి నీ ఇంట్లో నుంచి బయటకు పారిపోతాయి. బిడ్డ, ప్రతికూల శక్తితో స్వయంగా దూరం అయిపోతాయి. నువ్వు ఒక దివ్య ఆశీర్వాదాలతో ముందుకు సాగుతావు. ఎందుకంటే రామయ్య నీ కష్టాలను చూసి నీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా దీపం ఇంట్లో సమర్పించుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ జీవితానికి, నీ ఇంటికి, నీ కుటుంబానికి కూడా ఒక రక్షణలా ఉంటుంది, ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తావో నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి, ముక్కోటి దేవతలు నీ ఇంట్లో తాండవం ఆడుతారు. అలాగే నీ మనసులో ప్రశాంతత కలుగుతుంది, ధన అభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా నీ మీద నీకొక నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా మృత్యుంజయుడు కూడా అవుతావు తల్లి. బిడ్డ, ఎందుకంటే దైవశక్తి ఎక్కడ ఉంటే అక్కడ అపమృత్యువు తొలగిపోయి మృత్యుంజయుడు ఖచ్చితంగా అవుతావు. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆనందం వస్తుంది, ధనాదాయం వస్తుంది, అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అవుతాయి. అవి కూడా ఈ శ్రీరామనవమి అంటేనే దీపాల వెలుగులతో నిండిపోయి ఆనందపు ఉత్సాహాలతో ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి రామయ్యకి ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు, అందులోనూ ఈరోజు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్త, ఎంత మంచిగా ఉంటూ ఈరోజు రామయ్యను పూజించుకుంటూ రామయ్యకు దీపాలను సమర్పించావు అంటే నీ జీవితం మారిపోతుందనే చెప్పమంటున్నాడు బిడ్డ. ముఖ్యంగా ఈ రోజు తర్వాత నీ జీవితంలో ఇక అన్ని ఆనందాలే అంటున్నాడు. ఇక కష్టాలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వను అని మాట ఇస్తున్నాడు. కాబట్టి రామయ్య నీ జీవితానికైతే తీర్పిచ్చేశాడు తల్లి. ప్రతి ఒక్క మాటని కూడా ఈ రోజును మనసు లోతుల్లోకి తీసుకున్నావు అంటే రామయ్య నీకు ఎంతటి అదృష్టాన్ని ఇచ్చాడో నీకు అర్థమవుతుంది. సాయి ఎంతటి కరుణ నీ మీద చూపిస్తున్నాడో నీకు అర్థమవుతుంది.
నీకు రామయ్య ఆశీస్సులు, సాయి అనుగ్రహం రెండూ కూడా నీ జీవితానికి ఇక వచ్చిన బాధ ఏమీ లేదమ్మా. కాబట్టి నీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండు. చెడును చేయకు, చెడును కోరకు, చెడును మాట్లాడకు. ఎప్పుడు ఎలా ఉండాలో మంచిని చేస్తూ, మంచిని కోరుతూ, మంచిని మాట్లాడుతూ ఉండు. నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సాయి మీద నమ్మకంతో ఉండు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయమే లేదు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.